హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. సర్ పేరుతో ఓట్ల తొలగింపు జరగకుండా ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ ఎంతో అప్రమత్తంగా ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే దిశలో కూడా కార్యాచరణ నిర్వహించుకుంటోంది. ఈ నెల 15న సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో వార్ రూమ్ ని కూడా ఏర్పాటు చేసింది. లెక్కల్లోకి వెళ్తే రాష్ట్రంలో 3.39 కోట్ల ఓట్లలో 1.15 కోట్లు ఇంకా మ్యాపింగ్ జరగలేదు. జరిగిన వాటిల్లో కూడా దాదాపు 82 లక్షల ఓట్లలో భారీ అవకతవకలు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 1 కోటి ఓట్లు ఈ సర్వల్ల తొలగిపోవచ్చు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అలర్ట్ గా, అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ ని ఒక 75 ట్రైనర్స్ తో శిక్షణ ఇప్పించడం గాని, అందులో ఆల్మోస్ట్ 119 నియోజకవర్గాల్లో 109 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏజెంట్స్ కి ట్రైనింగ్ అయిపోయింది. 20 కల్లా అందరినీ పూర్తి చేసిన, అలాగే మీనాక్షి నటరాజన్ చీఫ్, టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వీళ్ళందరూ పర్యటనలు చేయడం, అప్రమత్తం చేయడం, ఇన్ని చేస్తున్నారు. సో సర్ ప్రక్రియకు ఇంత జాగ్రత్తలు ఈ నేపథ్యంలో ఎందుకు కాంగ్రెస్ అవసరం అని భావిస్తుంది? ఓవరాల్ గా తెలంగాణ పాలిటిక్స్ ని సర్ ప్రక్రియ ఎంత వరకు ప్రభావితం చేయగలదు? ఇంకా చెప్పాలంటే అజారుద్దీన్ లాంటి మినిస్టర్స్, మైనార్టీ సంక్షేమ శాఖ మినిస్టర్ కూడా కమెంట్ చేశారు, ఖచ్చితంగా మైనార్టీ ఓట్లు తొలగించడానికి సర్ ప్రక్రియ జరుగుతుందని. సో దీని గురించి డీటెయిల్ గా మనతో మాట్లాడడానికి నరోత్తమ్ త్రిపురనేని గారు ఉన్నారు. ఆయన సోషల్ క్రిటిక్. సో నరోత్తమ్ గారు, వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. వెల్కమ్. బాగున్నారా? మీరు చెప్పండి నరోత్తమ్ గారు, ఇన్ని జాగ్రత్తలు కాంగ్రెస్ తీసుకోవడానికి వాటికి ఉన్నటువంటి భయాలు, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ మెయిన్. సో ఆ భయాల్లో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారు? సర్ ప్రక్రియ తెలంగాణ చూసినప్పుడు పొలిటికల్ యాంగిల్ లో దీన్ని ఎలా చూడొచ్చు? అదే, ఇప్పుడు రీసెంట్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, వెస్ట్ బెంగాల్ ఎస్పెషల్, అంతకు ముందు బీహార్, ఇవన్నీ చూసుకున్నప్పుడు మాస్ డెలిషన్స్ జరిగినాయి ఓటర్ లిస్ట్ లో. బేసికలీ ఎస్ఐఆర్, ఇంతకు ముందు ఎస్ఎస్ఆర్ జరిగేది. ఎస్ఎస్ఆర్ కన్నా ఎస్ఐఆర్ ఏంటంటే ఇది డీప్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్. అప్పుడు కంప్లీట్ గా వచ్చి పేపర్ వర్క్ ఎక్కువ ఉంటది. ఇవన్నీ బేసిక్ మొత్తం ఇంటింటికి వెళ్ళి మొత్తం వెరిఫై చేసుకుని మొత్తం వేసుకునేది, మొత్తం జాబితాలు స్ట్రీమ్ లైన్ చేసేది. ఇది ఆర్టికల్ 324 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ ద ఎలక్షన్ కమిషన్ దట్ రైట్స్ టు డూ. ఇది కాన్స్టిట్యూషనల్ ప్రక్రియ చేయటం. కానీ ఇప్పుడు రీసెంట్ అలిగేషన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ లో చాలా డెలిషన్స్ జరిగినాయి. అంతకు ముందు ఉన్న ఓటర్ బేస్, ఓటర్ లిస్ట్ కి ఇప్పుడు ప్రెసెంట్ సర్ తర్వాత వచ్చిన ఓటర్ లిస్ట్ కి చాలా లిటరలీ, ఇప్పుడు బీహార్ చూసుకున్నారంటే 69 lakhs, ఇక్కడ ఆల్మోస్ట్ అంతే, వెస్ట్ బెంగాల్ కూడా. ఈ జరగటంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్న అడిగితే ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా ఆన్సర్ ఇచ్చారు. ఇది క్లియర్ గా వెరిఫై చేసుకుని మేము మొత్తం ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు, తర్వాత ఈ స్టేట్ లో లేని వాళ్ళు, కొత్త ఓటర్స్, వీళ్ళు అన్ని డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్, వీళ్ళందరినీ మేము డిలీట్ చేశాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సుప్రీం కోర్టులో కూడా కేసు నడిపించారు. సుప్రీం కోర్టులో కూడా న్యాయస్థానం బ్యాలెన్స్డ్ గా వర్డిక్ట్ ఇచ్చింది. ఇది 2026 లో రీసెంట్ గానే వర్డిక్ట్ ఇచ్చింది. వర్డిక్ట్ ఏమిచ్చింది? ఈ సర్ ప్రక్రియ అన్నది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఒక రైట్, అండ్ ఇట్ ఈస్ డెమోక్రటిక్ రెస్పాన్సిబిలిటీ. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చేయాలి, అండ్ నో బడీ కెన్ స్టాప్ ద ఎలక్షన్ కమిషన్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ ఇట్స్ పవర్స్ అని ఒక ఇస్తూనే ఇంకో సైడ్ మొట్టికాయలు వేసింది. మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఓటర్ జాబితాల నుంచి ఓటర్స్ లిస్ట్, అదే ఓటర్స్ ఇండివిజువల్స్ డిలీట్ అయ్యారు అంటే అది మొత్తం ట్రాన్స్పరెంట్ గా పబ్లిష్ చేయండి. ఎందుకు డిలీట్ అయింది ఈ నేము, ఎందువలన ఈ నేము ఎలక్టోరల్ రోల్స్ లేదు అని చెప్పి పబ్లిష్ చేయండి అని క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చేసింది. అది చూడాలి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ ప్రక్రియ ఫాలో చేస్తుందా, ఫాలో చేయదా అని చెప్పేసి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణలో ఎందుకు వరి అవుతున్నారు? బికాజ్ ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దాని తర్వాత ఇమీడియట్ గా గోయింగ్ డౌన్ ద లైన్ యూ హ్యావ్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ 2028 కి వచ్చేస్తుంది. ఇంకా 2 సంవత్సరాలే. ఇప్పుడు ఈ సర్ అపోజిషన్ పార్టీ కదా, అపోజిషన్ పార్టీ దాన్ని నెగటివ్ యాంగిల్ లో చూస్తుంది. నెగటివ్ యాంగిల్ ఏంటి? బేసికలీ ఇప్పుడు మొత్తం మైనారిటీస్ ఓట్లు డిలీట్ చేసేస్తారా, తర్వాత ఈ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండే ఓట్లని డిలీట్ చేసేస్తారా, మొత్తం టు ఫేవర్ బీజేపీ చేస్తారా
అని చెప్పి ఓపెన్ గా ముసుగులో గుద్దులాట. బేసికలీ అదే ఇండైరెక్ట్ గా ప్రాపగేట్ చేస్తున్నారు. ప్లస్ అజరుద్దీన్ గారు మైనారిటీ ఓట్స్ తీసేస్తారా అని చెప్పేసి. ఆ మైనారిటీ ఓట్స్ బేసికలీ ఆయన ఒక చిన్న ప్రశ్న, మైనారిటీ ఓట్స్ తీసేశారు అనుకోండి, ఇన్ని సంవత్సరాలుగా తీసేస్తున్నారు అనుకోండి, అక్కడ మొత్తం హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంత మంది బ్రహ్మాదులు వచ్చినా కూడా ఆయనే గెలుస్తున్నాడు. ఎలా గెలుస్తున్నాడు? బేసికలీ ఓటర్స్ లిస్ట్, ఎలక్షన్ కమిషన్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఇఫ్ దేర్ ఆర్ మిస్సింగ్ ఓటర్స్, ఇప్పుడు కర్ణాటక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కర్ణాటక ఎగ్జాంపుల్ ఏంటి? డెలీట్ చేయాల ఓటర్స్ ని, డెలీట్ చేయటం కాదు, కొత్తగా యాడ్ చేశారని. ఇది ఒక కొత్త ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ అలిగేషన్ ఏంటంటే, ఇప్పుడు అదర్ అపోజిషన్ పార్టీస్ డెలిషన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ అది రైజ్ చేశారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఇప్పుడు కొత్త అలిగేషన్ ఏంటంటే మ్యానిపులేషన్ ఆఫ్ ఓటర్ బేస్. దట్ ఈస్ వాట్ ఐ థింక్ అజరుద్దీన్ ఇస్ ట్రైంగ్ టు వాయిస్ అవుట్. మ్యానిపులేషన్ ఆఫ్ ఓటర్ బేస్. ఇప్పుడు ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఓటర్స్ ఇక్కడ నుంచి కొంచెం బార్డర్ లైన్ లో ఉన్న ఓటర్స్ ని పక్క కాన్స్టిట్యుయెన్సీకి మళ్ళిస్తున్నాను అలిగేషన్ చెప్తాను. మళ్ళించేసి ఆ పక్క కాన్స్టిట్యుయెన్సీ రిజల్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా చేయడం. ఎందుకంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఓట్లు మార్జిన్ ఉందనుకోండి, అక్కడ నెక్ టు నెక్. ఇక్కడ పక్క కాన్స్టిట్యుయెన్సీ ఎనీవే ఓడిపోతున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి అక్కడ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ అక్కడ గెలుపు వస్తుంది కదా, ఓ సీట్ వస్తుంది. ఇట్లా ఒక మ్యానిపులేషన్ జరుగుతుంది అని చెప్పేసి కూడా దే ఆర్ రైజింగ్ కన్సర్న్స్. బట్ వన్ థింగ్ దే ఆర్ ఫర్గెటింగ్, సే ఈ వెరిఫికేషన్ సిస్టమ్ లేదనుకోండి, ఇది మరి ఇంకా దారుణాలు తెరదీస్తుంది. ఎందుకంటే ఎవ్రీబడి విల్ సిట్ విత్ దేర్ ఓన్ ఓటర్ లిస్ట్. ప్రతి పార్టీ వాళ్ళ డూప్లికేట్ ఓటర్ లిస్ట్ తోటి కూర్చుంటది. ఇంకా ఎలక్షన్ మొత్తం పవర్ ఇస్ టేకెన్ అవే ఫ్రమ్ ద పీపుల్. ప్రజల నుంచి పవర్ అన్నది క్షీణించబడుతుంది. బికాస్ ఆఫ్ సర్ ప్రక్రియ చేయకపోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో భాగంగా ఎన్నికల సంఘం ఎవరైతే సిబ్బందిని పంపిస్తుందో కాంగ్రెస్ నేతలు ఉండేలాగా ఆ ఓట్ల విషయంలో కేర్ఫుల్ ఉండే, అంటే వాళ్ళు కూడా ఫాలో అప్ చేసి వెనకుండి ఏవి తొలగించకుండా, అంటే ఈ తప్పిదాల వల్ల వీటి వల్ల ఆ స్టెప్ కూడా తీసుకుంటుంది. అది ఎంత వరకు మీరు నెసరీ అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏదైతే వార్ రూమ్ చేస్తుందో అది ఎంత వరకు నెసరీ? తప్పలేదు. బికాస్ ఖచ్చితంగా ఇట్ షోస్ దట్ దే ఆర్ ప్రిటీ మచ్ అవేర్. ముందు జాగ్రత్తలు తీసుకుందాం. అక్కడ వీళ్ళు అలర్ట్ చేస్తున్నట్టు జరుగుతుందా జరగట్లేదా అన్నది కోర్ట్సే తేల్చాలి. కోర్ట్ ఏమో రీసెంట్ గా ఫేవరబుల్ గా చెప్పేసింది ఎలక్షన్ కమిషన్ కి. ఇప్పుడు జాగ్రత్తలు, మీకు డౌట్ ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటిలో సెక్యూరిటీ థ్రెట్ ఉంటే గూర్ఖాన్ పెట్టుకుంటాము, అంతే కదా. మీరు పెట్టుకొని ప్రతి బూత్ లెవెల్లో, బికాస్ ఈ సర్ ప్రక్రియ బూత్ లెవెల్ నుంచి మొత్తం చేస్తున్నారు. చేసేటప్పుడు మీరు బూత్ లెవెల్లో పెట్టుకొని దాన్ని మానిటర్ చేసుకోండి, తప్పేం లేదు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. బట్ డోంట్ స్ప్రెడ్ ఫాల్స్ న్యూస్ వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్. మొన్న బీహార్ గురించి చెప్పారు, ఓకే, ఇంత 69 lakh ఓట్స్ డెలీట్ అయినాయని. అది ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుని మరీ అడ్మిట్ చేసి ఆ కేసు కూడా దానికి తీర్పు కూడా ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది. ట్రాన్స్పరెంట్ గా పెట్టాలి అని చెప్పించింది. అది పట్టుకోండి, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ పట్టుకోండి. ట్రాన్స్పరెంట్ గా ఒక డెలీట్ చేస్తున్నారంటే ఎందుకు డెలీట్ చేస్తున్నారు అని పెట్టండి. బికాజ్ ఇప్పుడు దీంట్లో కొన్ని మేజర్ హర్డల్స్ ఉన్నాయి. ఇప్పుడు సర్ ప్రక్రియలో కొన్ని అంశాలు తీసుకోవాలి. మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వచ్చి చాలా మంది, ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ హైదరాబాద్ సిటీలో మాక్సిమం ఉండేది ఎవరంటే, మాక్సిమం కాదు, ఒక గ్రేటర్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ మీరు మైగ్రెంట్ వర్కర్స్. ఈ మైగ్రెంట్ వర్కర్స్ చాలా వరకు ఇక్కడ స్థిరపడిపోయారు కూడా. ఇప్పుడు వీళ్ళ ఓటర్ లిస్ట్ కూడా చాలా మందికి ఓటర్ హక్కు కూడా వచ్చేసింది ఇక్కడ. ఇలా వచ్చిన వాళ్ళందరినీ కొన్ని సందర్భాల కారణంగా వాళ్ళు డెలీట్ చేసుకుంటూ పోతే అది ఇట్ డజంట్ వర్క్అవుట్ వెల్, ఇట్ డజంట్ ఆగర్ వెల్ ఫర్ డెమోక్రసీ. నంబర్ 1. నంబర్ 2, ఓల్డ్ ఏజ్ పీపుల్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చి పేపర్ వర్క్లు ఎక్కడ చేస్తారు?
ఎందుకంటే రకరకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. దీనికి ఓల్డ్ ఏజ్ పీపుల్ కి యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్. వాళ్ళు చేయలేకపోతే ఎట్లా? తర్వాత రూరల్ ఏరియాస్, విలేజెస్ లో చాలా మందికి అసలు అవగాహన లేదు. చాలా మంది వెళ్ళి వాళ్ళు చేసుకోవాలి ఇట్లా అని కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళందరిని ఎట్లా మీరు జాబితాలోకి కరెక్ట్ గా తీసుకొస్తారు డిలీట్ అవ్వకుండా? సి వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ డెలీషన్ ఆఫ్ అది డూప్లికేట్ ఓటర్ లిస్ట్ ని డిలీట్ చేయటం గురించి మనం చేయటం గురించి వీఆర్ నాట్ వరీడ్. వి వరీడ్ అబౌట్ డెలీషన్ ఆఫ్ ఈవెన్ వన్ లెజిటిమేట్ ఓట్. ఒక్క లెజిటిమేట్ ఓట్ కూడా డిలీట్ అవ్వకూడదు. దాని తగినట్టు మీరు సిద్ధం చేసుకోవాలి ఎన్విరాన్మెంట్ ని. నంబర్ 1 అది టోటల్ ఒక పాయింట్. ఇంకో పాయింట్, అసలు ఈ ఈవీఎం సిస్టము ఇవన్నీ వై డోంట్ యూ మొత్తం ఆధార్ కి ఎందుకు అనుసంధానం చేయకూడదు? బయోమెట్రిక్ సిస్టమ్ ఎందుకు తీసుకురాకూడదు? బికాజ్ ఇప్పుడు ఆధార్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ప్రాసెస్. ఇంకా దాన్ని కొంచెం స్ట్రెంథెన్ చేసి ఆధార్ ప్రక్రియని మొత్తం, ఇప్పుడు ఆధార్ ఈజ్ యువర్ బేసిక్ ఐడెంటిటీ. ఆధార్ తోటి ఓటర్ ఐడెంటిటీని మీరు దానికి అనుసంధానం చేసి, why can't you do it through biometric system? Because biometric is already there in Aadhaar. మీరు ఆధార్ కావాలంటే మీకు బయోమెట్రిక్ ఉండాలి. బయోమెట్రిక్ ఉంటుంది, దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు why can't you implement that system, ఆధార్ సిస్టమ్ విత్ బయోమెట్రిక్? ఈ ప్రాబ్లమే లేదు కదా. ఈ సర్ ప్రక్రియ అవసరం లేదు, వీరేం అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీరు బేస్ ని కరెక్ట్ చేసుకుంటే బిల్డింగ్ స్ట్రాంగ్ ఆటోమేటిక్ గా ఉంటది. ఇక్కడ వచ్చి ఇట్లా ఇండివిజువల్ గా ఇట్లా ప్రక్రియలు చేసుకుంటా పోతా ఉంటే ఖచ్చితంగా డౌట్స్ ఆర్ బీయింగ్ రైజ్డ్ ఫ్రమ్ ఎయిదర్ సైడ్. అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ డౌట్స్ ఆర్ డౌట్స్ కదా. డెమోక్రసీలో ఈ సిచ్యువేషన్స్ ని అవాయిడ్ చేయడానికి సింపుల్ గా బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేయండి. దెన్ వాట్ ఇస్ స్టాపింగ్ యూ? ఈ బయోమెట్రిక్ ఇస్ ఇంప్లిమెంటెడ్, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అండ్ నోబడీ కెన్ ఈవెన్ కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా చేయలేరు కదా. ఈవీఎం ట్యాంపరింగ్ అని, ఈ బ్యాలెట్ పేపర్లు పెడితే బ్యాలెట్ పేపర్లు కబ్జాలు, బూత్ క్యాప్చర్లు అని, ఈ గొడవలు లేదు కదా. బయోమెట్రిక్ అంటే ఈ దొంగ ఓటు కూడా ఎవడు వేయలేడు కదా. బయోమెట్రిక్ ఇస్ బయోమెట్రిక్, యూ హ్యావ్ ఎ యూనిక్ బయోమెట్రిక్ సిస్టమ్ ఫింగర్ కి, ఎవడు ఏం చేయలేడు. ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? దట్ ఈస్ మై క్వశ్చన్. అండ్ సంబడి షుడ్ టేక్ దిస్ ఇనిషియేటివ్. ఈ వార్ రూమ్ ఇది పెట్టడం కన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ సీఎం గా ఉన్నారు ఇవాళ. అంటే ఒక నేషనల్, ఒక సెకండ్ లార్జెస్ట్ నేషనల్ పార్టీ, అంతేకాదు అపోజిషన్ నేషనల్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఒక సీఎం గా డైరెక్ట్ విత్ రాహుల్ గాంధీ, డైరెక్ట్ విత్ ఇప్పుడు అపోజిషన్ మొత్తం యునైట్ చేసి వై కాంట్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్? Why can't you ask the Supreme Court this question? Why can't you ask the Election Commission this question? ఈ వార్ రూమ్ లో ఇవన్నీ పెట్టడం బదులుగా బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేయండి. మీకెందుకు భయం? బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేస్తే అసలు బ్లాక్ ఏది వైట్ ఏది మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇంకొకటి చెప్పండి, ఇప్పటి వరకే దాదాపు 82-83 లక్షల ఓట్లు అవకతవకలు ఉన్నట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఇంకా పూర్తి ఓట్ల మ్యాపింగ్ కూడా జరగలేదు 25th కాబట్టి. ఇది తెలంగాణ వరకు చూసుకుంటే తమిళనాడులో జరిగింది, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒకవేళ ఓట్ల అవకతవకలు ఉన్నా సరే పొలిటికల్ సినారియోని, ఎందుకంటే ఇక్కడ బీజేపీ వెస్ట్ బెంగాల్ ఉన్నంత స్ట్రాంగ్ కాదు, బీఆర్ఎస్ ఇంకా ఉంది, ఎంతో జనాలకు ఉంది కాబట్టి ఒకవేళ అటు ఇటు అయిన ఓట్లు కొన్ని తప్పిదాలు కావచ్చు, దేని వల్ల డిలీట్ అయినా తెలంగాణ పాలిటిక్స్ మీద ఏ మేరకు ఎఫెక్ట్ ఉండొచ్చు? పొలిటికల్ గా చూస్తే ఏమైనా కాంగ్రెస్ ఎఫెక్ట్ చేస్తే బీజేపీ అంత స్ట్రాంగ్ వెస్ట్ బెంగాల్ అదే లేదు, అలా స్ట్రాంగ్ లేదు అని అనుకోవటం కాదులే. కానీ ఇక్కడ అంటే స్ట్రాంగ్ గా లేరు అంటే వెస్ట్ బెంగాల్ లో చాలా టైం తీసుకున్నారు. అదే ఇప్పుడు ఏంటంటే తెలంగాణకు వచ్చేసరికి కాదుగా చెప్తాను అదే మీకు చెప్తాను. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ఇప్పుడు తెలంగాణ ఇస్ బేసికలీ ఇప్పుడున్న పార్టీస్, రూలింగ్ పార్టీస్ ఈ డెవలప్మెంట్ అజెండాస్ కాదు. ఇట్స్ బేసికలీ ఒక తెలంగాణ సెంటిమెంట్ మీద పవర్ లో కూర్చున్నారు. ఈ మొన్నటి వరకు ఎవరు, మేము అధికారాన్ని తెలంగాణని మేమే తెచ్చాము అన్న పార్టీ 2 టర్మ్స్ ప్రజలు పట్టాభిషేకం చేశారు, ప్రజలు పవర్ కట్టబెట్టారు. తర్వాత కాంగ్రెస్ వచ్చేసి ఒక నినాదం తీసుకొచ్చింది, అసలు పవర్ ఇచ్చింది మేము కదా, మొత్తం తెలంగాణని డివైడ్ చేసింది మేము కదా, డివిజన్ ఇచ్చిందే కదా మేము కదా, మేమే అసలు మీకు తెలంగాణ ఇచ్చింది అన్నారు. సరే ఓకే, అందుకని ఒక టర్మ్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కి ఇచ్చారు. బేసికలీ కాంగ్రెస్ ఇస్ రూలింగ్ ద స్టేట్. ఇప్పుడు అదే తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు బీజేపీ హ్యాస్ అనదర్ ఆల్టర్నేటివ్.
అదర్ లైన్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు బీజేపీకి ఉంది. ఇప్పుడు దే కెన్ ఆల్వేస్ సే మీరు తెలంగాణ తెచ్చినోళ్ళు ఇచ్చినోళ్ళు అంటున్నారు కదా, మొత్తానికి సహకరించి వెన్ను నుండి మొత్తం నుంచుని మొత్తం మేము నడిపించిన వాళ్ళం మేము. ఈ మొత్తం అపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా మొత్తాన్ని నడిపించి మొత్తం ఇప్పించడానికి మొత్తం వెనకాల నుంచి సహకరించిందే మేము. సో మాకు ఒక టర్మ్ ఇవ్వండి అంటానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది. అండ్ దట్ ఈస్ ఆల్సో తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణకి ఖచ్చితంగా బీజేపీ కూడా కంకణాబద్దులయ్యే ఉన్నారు ఆ రోజుల్లో. అది నో డౌట్ అబౌట్ దట్. సో దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాదు, బీజేపీ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫ్రే. అది మనం మర్చిపోకూడదు. ఇట్స్ ఎ 3-way కాంటెస్ట్. అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ కి వచ్చేటప్పుడు ఎస్పెషల్లీ ఇటువంటి 3-way కాంటెస్ట్ లో మార్జిన్స్ ఆర్ వెరీ లో. అంటే గెలవటానికి మార్జిన్స్ 1%, 2%, 5% మార్జిన్స్ లో మొత్తం గవర్నమెంట్స్ మారిపోతాయి ఇట్లా 3-way బ్యాటిల్స్ లో. అటువంటప్పుడు ఈ సర్ ప్రక్రియ చాలా కీలకం అవుతుంది. కొన్ని ఇల్లెజిటిమేట్ గా ఉన్నవి డెలీట్ అయినా పర్వాలేదు, డెలీట్ అవ్వాలి. కానీ లెజిటిమేట్ ఓటర్స్ డెలీట్ అయ్యారు అనుకోండి, కొంచెం ఒక 10,000, 20,000 డెలీట్ అయినా, 1,00,000 ఓటర్లు డెలీట్ అయినా కూడా బై మిస్టేక్, అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్స్, వాట్ ఎవర్ మే బి ద రీజన్, అది మొత్తం గవర్నమెంట్ ని ప్రభావితం చేస్తుంది. ఇదేమో 200, 300 సీట్లు కూడా కాదు. ఇది బేసికలీ 150 సీట్స్ కూడా లేవు పట్టుమని చూసుకుంటే. 100 కొంచెం ప్రభావితం అయితే కూడా ఒక 20-30 సీట్లు ప్రభావితం అవుతాయి కూడా గవర్నమెంట్లు మారిపోతాయి. అందుకనే చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా ఈ సర్ ప్రక్రియ ఎస్పెషల్లీ తెలంగాణలో చేయాలి. అది అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఐ థింక్ వార్ రూమ్ ఇవన్నీ పెట్టారు, వార్ రూమ్ చేస్తున్నారు. ఐ థింక్ దట్స్ ఇన్ ద రైట్ స్పిరిట్. లెట్ దెమ్ డూ ఇట్. లెట్ డెమోక్రసీ బి ట్రాన్స్పరెంట్. ప్లస్ ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అది మెయిన్ గా దాన్ని తీసుకుని ముందుకు సాగమనండి. సుప్రీం కోర్టు ఏం చెప్పింది, ఈ ఎలక్షన్ కమిషన్ లెజిటిమేట్ రైట్ ఇది అని అంటూ ఇంకొక సైడ్ ఏమంది, వెరీ క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది, మొత్తం ఏ డెలీట్ అయిన లిస్ట్ ఏది ఉందో ఆ లిస్ట్ మొత్తం ట్రాన్స్పరెంట్ గా మీరు పెట్టాలి. ఎందుకు డెలీట్ అయింది, ఎందువల్ల డెలీట్ రీజన్స్ సహా పెట్టాలి మీరు అని చెప్పింది. అది పెట్టినప్పుడు ఆబ్వియస్లీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ప్రతి దానికి. ఇప్పుడు జాబితాల్లో పెట్టినప్పుడు ఇది లేదు, ఇది ఉంది, డెలీట్ అయింది అవగానే ఆటోమేటిక్ దే కెన్ అపీల్ గో అండ్ రీక్రియేట్, మళ్ళీ రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేసి మళ్ళీ దాన్ని జాబితాలో యాడ్ కూడా అవుతుంది. సో ఆ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ కోసం లెట్ దెమ్ రైజ్ దర్ వాయిస్. అది నంబర్ 1. నంబర్ 2, ఈయన ఇందాక చెప్పాను చూడండి, బయోమెట్రిక్ సిస్టమ్ అన్నది ఖచ్చితంగా మన డెమోక్రసీలో కావాలి. ఇప్పుడు ఆధార్ ని బలోపేతం చేసి కశ్మీర్ టు కన్యాకుమారి అన్ని చోట్ల మొత్తం ఆధార్ సిస్టమ్ అన్నది ఒక పాస్పోర్ట్ లాగా అంత స్ట్రాంగ్ గా మనం ఇంకా ఆధార్ 3.0 తీసుకొచ్చి ఇంకా సెక్యూరిటీ సిస్టమ్ ఫీచర్స్ అంత స్ట్రాంగ్ గా పెట్టి సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ బాడీ, ఒక పిఎస్యు కాకుండా ఒక సెంట్రల్ బాడీస్, ఒక మినిస్ట్రీ కింద దాన్ని రూపొందించి, ఒక ఐటీ టెలికాం మినిస్ట్రీ కింద మాత్రం కాకుండా దాని ఒక సెపరేట్ మినిస్ట్రీగా రూపొందించి దానికి కొంచెం స్పెషల్ పవర్స్ ఇచ్చి ఆధార్ ని స్ట్రాంగ్ బలోపేతం చేస్తే గనక ఈ సమస్య అనేది ఉండదు. మనకి ఈ సమస్య అవసరం లేదు. మనకి ఈ అదర్ థింగ్స్ లైక్ ఈవీఎం ట్యాంపరింగ్ లేదా బ్యాలెట్ బూత్ క్యాప్చరింగ్ ఈ గొడవలే మనకు అవసరం లేదు కదా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ అ యూనిక్ బయోమెట్రిక్. దట్ యూనిక్నెస్ ఆఫ్ అవర్ హ్యూమన్ రేస్ కెన్ బి యూటిలైజ్డ్ విత్ అప్లామ్. ప్రాపర్ గా బయోమెట్రిక్ సిస్టమ్ పెడితే ప్రతివాడు హీ కెన్ యూజ్ హిస్ బయోమెట్రిక్ అండ్ యూటిలైజ్ హిస్ ఫ్రాంచైజ్ అండ్ ఓట్ షేర్ కూడా పెరుగుతుంది. ఇంట్లో నుంచే ఓటింగ్ చేయొచ్చు మీరు బయోమెట్రిక్ తోటి. వై కాంట్ యూ ఇంప్లిమెంట్ దట్? వై కాంట్ యూ లెట్ డెమోక్రసీ ఎవాల్వ్? దట్ ఈస్ అదే కదా మెయిన్ ఎయిమ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ నాట్ స్టాగ్నేషన్. ఇట్ ఈస్ నాట్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ నాట్ ఇన్ ఇట్స్ స్టాగ్నేషన్. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఇన్ ఇట్స్ ఫ్లో. It is like a flowing river. It is like river Ganga. When it is like river Ganga, politics is pure. If it is like stagnant, it becomes a muddy pool. థ్యాంక్ యూ నరోత్తం గారు. ఓవరాల్ గా చూస్తే సర్ ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతే అప్రమత్తంతో ఉంటే, మీరు అన్నట్టు లెజిటిమేట్ ఓట్స్ రిమూవ్ కాకుండా ఉంటేనే ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది మీరు అన్నట్టు. ఎందుకంటే అటు ఇటు వేల ఓట్లలో పోతేనే గవర్నమెంట్స్ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి
సో లెట్స్ సీ హౌ కాంగ్రెస్ అవును. వార్ రూమ్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. థాంక్ యూ సో మచ్ నరోత్తమ్ గారు ఇంతటితో డిస్కషన్ ని ఎండ్ చేద్దాం.